జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. సంబరానికి సిద్ధమవ్వండి. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఆహ్వానం ఏపీ మొత్తానికి అంట. ఇంతకీ ఆ సంబరాలు ఏంటబ్బా అనుకుంటున్నారా? అదేనండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఒక ముహూర్తం ఫిక్స్ చేశారట. అది కూడా జూన్ 9న ఉదయం 9:38 సుముహూర్తం ఏర్పాటు చేశారట వైసీపీ అధిష్టానం. ఈ అనౌన్స్మెంట్తో విశాఖలో సందడి వాతావరణం నెలకొంది. జగన్ అనే నేను ఈ పదం అనడానికి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉందంటున్నారు వైసీపీ ఫ్యాన్స్. ఈ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందంటున్న ఆ పార్టీ నేతలు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. జగన్ కూడా మళ్లీ సీఎంగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని పలు సందర్భాల్లో అన్నారు. దీంతో వైసీపీ నేతలు ప్రమాణ స్వీకారానికి విశాఖ తీరాన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జూన్ 9న పక్క రాష్ట్రాల నుంచి 10 జిల్లాల నుంచి విశాఖకు వెళ్లే ఫ్లైట్ టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయాయని అంటున్నారు. ఇదే సమయంలో ట్రైన్, బస్సు టికెట్లు నిల్గా కనిపిస్తున్నాయని మరికొందరు అంటున్నారు. ఇక్కడ వైసీపీ అభిమానులు, నేతలు మరో అడుగు ముందుకు వేసి విశాఖలో సాధారణ హోటల్ నుంచి 5 స్టార్ హోటల్ వరకు అన్ని రూమ్స్ బుక్ చేసేసుకుంటున్నారని సమాచారం. దీంతో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో హౌస్ఫుల్ అయ్యాయి. ఓ పక్క సర్వేలన్నీ జూన్ 4న ఏపీలో ఫ్యాన్ సునామీ ఖాయమంటున్నాయి. ఇక మరోవైపు తాజాగా సీఎం జగన్ ఐపాక్ టీంతో సమావేశం అనంతరం తామే గెలవబోతున్నామని చెప్పేశారు. ఈసారి కూడా తామే విజయం సాధిస్తామని వైసీపీ చాలా గట్టిగా నమ్మకంగా ఉంది. అత్యధిక సీట్లను సాధిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి వంటి వారు చెబుతున్నారు. వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని వారు అంటున్నారు. విశాఖ నుంచే జగన్ పాలన ప్రారంభిస్తారు అని మరికొందరు అంటున్నారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలోని విశాలమైన ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్ వేలాది మంది జనాల సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సభ ఏర్పాట్లను పార్టీ పరంగా నేతలు చూస్తున్నారు. ఫలితాలు రాకముందే ఈ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టి వేదికలను సిద్ధం చేయడం, ముందస్తుగా హోటళ్లను బుక్ చేయడం వంటివి గతంలో ఎప్పుడూ జరగలేదు. మరి ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే వైసీపీ గెలుపు పక్కా అని అర్థమవుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ మాత్రం తాము చాలా ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాట అంటోంది. జూన్ 4 తర్వాత జూన్ 9 వస్తుంది అని ఎవరేమిటి అన్నది రిజల్ట్ తోనే తెలుస్తుంది అని విపక్షాలు అంటున్నాయి. మీ కలలకు కూడా జూన్ 4తో డెడ్ లైన్ పడుతుందని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ విషయాల సంగతి ఎలా ఉన్నా విశాఖలో ఎన్నడూ లేని రాజకీయ సందడి మాత్రం కనిపిస్తోంది. Please subscribe Dot News.